నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి ఏదైనా ల్యాండ్ మార్క్ ఉందంటే కానీ తక్కువ అందరూ చెప్పే సమాధానం కువైట్ టవర్స్ అని చెప్తారనమాట. కువైట్ దేశానికి కువైట్ టవర్స్ అతిపెద్ద ల్యాండ్ మార్క్ అనమాట. అలాగే కువైట్ జాతీయ వారసత్వం కూడా అనమాట. అలాగే ఈ యొక్క కువైట్ టవర్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాము. 1979లో ప్రారంభించబడిన కువైట్ టవర్స్ నీటి నిల్వ ప్రాజెక్టు నుంచి కువైట్ జాతీయ గుర్తింపుకు శక్తివంతమైన చిహ్నంగా మరియు ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ కట్టడంగా పరిణామం చెందింది. అలాగే ఈ సముదాయంలో వివిధ ఎత్తులలో 3 టవర్లు ఉన్నాయి. ప్రధాన టవర్ మనం చూసుకుంటే 187 మీటర్లు ఉంటుందని చెప్పేసి ఈ టవర్లో 1 మిలియన్ గ్యాలన్ల నీటిని నిల్వ చేయగలదు మరియు తిరిగే పరిశీలన కలిగి ఉంటుంది. అలాగే మిడిల్ టవర్, మధ్య టవర్ మనం చూసుకుంటే 147 మీటర్లు ఉంటుంది, నీటి నిల్వగా ఇది పనిచేస్తూ ఉందని చెప్పేసి. అలాగే చిన్న టవర్ మనం చూసుకుంటే 113 మీటర్లు ఉంటుంది, చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఇది విద్యుత్ సరఫరాను చేస్తుంది మరియు కాంప్లెక్స్ ను ప్రకాశవంతం చేస్తుందని చెప్పేసి ఈ డిజైన్ కువైట్ వారసత్వంలో లోతుగా పాతుకుపోయింది. ఇది సాంప్రదాయ వస్తువులను సూచిస్తూ ఉంది. ప్రధాన టవర్ మనం చూసుకుంటే ధూపం బర్నర్ మర్కాబరాను సూచిస్తుంది. మధ్య టవర్ మనం చూసుకుంటే రోజ్ వాటర్ స్ప్రింకర్ మురాసును సూచిస్తుందని చెప్పేసి. అతి చిన్న టవర్ మనం చూసుకుంటే కోహ్ అప్లికేటర్ ముకాహ్లాను సూచిస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. 1990లో ఇరాక్ దండయాత్రలో గణనీయమైన నష్టాన్ని చూసిన తర్వాత టవర్లను 1990 నాటికి చాలా జాగ్రత్తగా పునరుద్ధరించారు. జూలై 2025లో వాటిని అధికారికంగా ఆధునిక నిర్మాణ శైలి వర్గంలో అరబ్ జాతీయ వారసత్వంలో జాబితాలో చేర్చారు. సమకాలీన అరబ్ వారసత్వం యొక్క కళాఖండంగా వాటి హోదానైతే సుస్థిరమైతే చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం అరబ్ దేశాలకు సంబంధించిన వారసత్వ జాబితాలో కువైట్ టవర్స్ ను చేర్చడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.